everyone, and welcome to this very, very special conversation I'm going to have. Life is like a box of chocolates. You never know what you get. Anadi oka manaku telisina popular proverb. Kani చాక్లెట్లు మనమే తయారు చేసుకుని మనకి కావాల్సినట్టుగా రూపుదిద్దుకుంటే అలాంటి వాళ్ళు దే బికమ్ ద క్వీన్ ఆఫ్ దేర్ లైఫ్స్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు వన్ సచ్ క్వీన్. అండ్ తను బ్యూటీ ప్యాజెంట్ విన్నర్గా, ఫిట్నెస్ మోడల్గా, ఆంట్రప్రినర్గా, ఎంసీగా బహుముఖ రూపాలు దాల్చి ఇప్పుడు ప్రస్తుతం షీ ఈజ్ యాక్చువల్లీ ఫోరింగ్ ఇన్ టు ఆర్గానిక్ క్లోదింగ్, సస్టైన్ కార్ట్ అని చెప్పి రీసెంట్గా తన కొత్త వెంచర్తో మనందరి ముందుకు వచ్చారు. ఇవి చాలా క్లుప్తంగా నేను చెప్పిన ఇంట్రొడక్షన్. ఇన్ఫ్యాక్ట్ చాలా యాంగిల్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మోస్ట్ బ్యూటిఫుల్, అందరికీ సుపరిచిత, ఏం చెప్పాలి, ఆల్ ఇన్ వన్ శిల్పా రెడ్డి గారి గురించి. శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అంత పెద్ద ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ, వెరీ జనరస్ మీరు. నో, యాక్చువల్లీ ఐ రియలీ హ్యావ్ టు ఆస్క్ యూ టుడే. ఆల్వేస్ బాదర్ చేసిన క్వశ్చన్, ఐ కెన్ బీ దిస్, ఐ కెన్ బీ దట్ అని సద్గురుది చాలాసార్లు చూసాను. అంటే మెనీ పీపుల్, ఐ సీ యూ యాజ్ అ వెరీ ట్రెడిషనల్, అంటే రూటెడ్ ఇన్ ఇండియన్ కల్చర్ కైండ్ ఆఫ్ అ పర్సన్. చూడడానికి మాత్రం అల్ట్రా మోడర్న్గా డ్రెస్ చేసుకుంటారు. సో మీరు ఇదా అదా అని ఎప్పుడు డౌట్ వస్తుంటుంది. అవును. వాట్ ఆర్ యూ ట్రూలీ? ఐఎమ్ లైక్ ఫ్లూయిడ్ అంటాను. ఎక్కడ వేస్తే అక్కడ ఆ షేప్ తీసుకుంటాను. అమేజింగ్. సో సమ్టైమ్స్ ఈవెన్ అమాంగ్ నా ఫ్యామిలీలో కూడా కొన్ని ట్రిప్స్కి కొందరు రారు, బికాజ్ అక్కడ 7 స్టార్ లేదు, 5 స్టార్ లేదు, ఈ ఫుడ్ లేదు, ఆ పరుపు లేదు, ఆల్ ఆఫ్ దాట్. బట్ ఫర్ మీ ఎందుకు చిన్నప్పటి నుండి ఎనీథింగ్ ఐ అడాప్ట్ వెరీ ఈజీలీ. సో ఐ డోంట్ మేక్ టూ మెనీ బౌండరీస్ ఇన్ మై హెడ్. ఇది అయితేనే చేయగలుగుతాను, ఇదైతే చేయలేను, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటేనే తినగలుగుతాను, అవన్నీ విల్ నాట్ లెట్ యూ సీ లైఫ్. సో మనమే సంఖ్యలు వేసుకోవడం, అంటే లైఫ్ని తక్కువగా చూసుకోవడానికి బౌండరీస్ లాగా, గోడలాగా మనమే కట్టుకున్నట్టు. రైట్. ద మూమెంట్స్ దోస్ ఆర్ బ్రోకెన్, యూ సీ లార్జర్ లైఫ్, మోర్ లైఫ్. సో ఆ గ్రీడ్ వల్ల ఏమో ఐ సెడ్ ఎనీథింగ్ ఓకే, చలో లెట్స్ ట్రై. పూర్తి సంప్రదాయ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని చూశాను నేను. అండ్ చాలా బోల్డ్గా స్విమ్ సూట్ వేసుకుని ఇన్స్టాగ్రామ్లో మోడల్ చేస్తూ కూడా రీసెంట్గా కూడా చూసాం. సీన్ సమ్ ఆఫ్ యువర్ పిక్చర్స్. సో వాట్ ఈస్ యువర్, ఏమంటారు, ఒక యువర్ సోల్ స్టేట్మెంట్ టు ద వరల్డ్? వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు టెల్ ద వరల్డ్? See, I don't like people putting me in brackets or boundaries. And that is the possibility for every human being. Right. అంటే మనం ఒకలాంటి కండిషన్స్ వల్ల, అంటే కల్చరల్ కండిషన్స్ అవ్వచ్చు, ద వే వీఆర్ బ్రాటప్, మన ఇంట్లో యూనో లైక్ కల్చరల్ రిచువల్స్ వల్ల అయినా కానీ, ఆలోచించే విధానం వల్ల అయినా కానీ ఒక కండిషన్డ్గా పెరుగుతాం మనం. కరెక్ట్. కానీ అది అర్థమైంది నాకు ఆఫ్టర్ గ్రోయింగ్ అప్. అంటే దిస్ థాట్ ఈస్ బికాజ్ ఇలా నేను విన్నందుకు చిన్నప్పుడు, ఆర్ ఇలా మా పేరెంట్స్ చెప్పినందుకు, ఆర్ ఇలాంటి ఎడ్యుకేషన్కి వెళ్ళినందుకు. సో క్వశ్చనింగ్ స్టార్టెడ్. రైట్. సో దట్స్ ద హోల్ పర్పస్. అంటే ప్రతి ఒక్కరికి అన్నీ ఎక్స్పీరియన్స్ చేసే, అనుభవం చేసే కెపాసిటీ ఉంది. రైట్. ఓన్లీ ఆ మెంటల్ కండిషనింగ్, సొసైటల్ కండిషనింగ్, కల్చరల్ కండిషనింగ్, జెండర్ కండిషనింగ్ వల్ల మనం దాంట్లోనే బతికిపోతూ ఉంటాం. రైట్. మై స్టేట్మెంట్ ఈజ్ యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ. అంటే ఈరోజు అంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ట్రేడ్ని, ఇది నేను, దిస్ ఇస్ హౌ ఐ యామ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ బియాండ్ దట్ అనేది ఇట్స్ అ వెరీ రిజిడ్ అండ్ వాట్ యు కాల్ కండిషన్డ్ ప్రిజనింగ్ యువర్ సెల్ఫ్ లాగా. అబ్సల్యూట్లీ. ద మూమెంట్ యూ సే ఓకే, మీతోని ఐ కెన్ టాక్ టు యూ లైక్ వన్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఆఫీస్. When I go to an event which demands for me to be very sophisticated, talk a certain way and pronounce my English a certain way, I can do it. My brother toni or వాళ్ళ ఫ్రెండ్స్ తోని పక్కా తెలంగాణలో మాట్లాడమంటే పిచ్చి పిచ్చి జోక్స్ వేసి తెలంగాణలో మాట్లాడతాను. వస్తుందా తెలంగాణ? ఆఫ్ కోర్స్ మస్తు వస్తుంది. అది మరి. సో అట్లా ఇట్స్ లైక్ ఫర్ మీ, ఐ డోంట్ వాంట్ టు పుట్ అప్ అన్ ఇమేజ్. రైట్. I can be anything. Chinnappudu I'm not ashamed of how I grew up, or because Telangana it's not as refined as Andhra. Atla naaku undadu. ఏ సిచ్యువేషన్లో ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం. మా పని వాళ్ళతో కూడా వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయి, ఏమే రంగమ్మ గాజులు ఎంత మంచిగా వేసుకున్నావు, ఎడగనో, అట్లా లైక్ it's okay, like nothing to be ashamed of. We have different facets. That is the beauty of being human. Yes. So I want to tell the world that you can be ultra modern, you can marry cultures, you can be totally Indian, but aesthetically I like to be right. Aesthetically you like nothing aesthetic is a very very important for me. Whatever you do it aesthetically. Even if you're bold, do it aesthetically, not in a
vulgar way or raunchy way. Like there has to be a class, there has to be some aesthetics. Yeah. So adokkati parameters set చేసుకుంటాను. దాని తర్వాత I work and play in that. Amazing to see you full of life all the time. So recently we start చేసిన సస్టైన్ కార్ట్ ఆబ్వియస్లీ యూనో ఇట్ స్పీక్స్ అగైన్ అక్కడ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఒకటి చేస్తున్నారు. బట్ చాలా పెద్ద షిఫ్ట్ మీరు గతంలో చేసిన ఫ్యాషన్ యూనో క్లోదింగ్కి దీనికి చాలా మార్పు వచ్చింది. దానికి ప్రైమరీ కారణం ఏంటి, ట్రిగ్గర్ ఎవరు? సో మీకు తెలిసిందే ఆ మహీషా మెడిటేటర్ అండ్ మెడిటేషన్ చేసినప్పుడు వి బికమ్ కాన్షియస్ అండ్ సో ఆ కాన్షియస్నెస్తోని క్వశ్చనింగ్ ఎక్కువైపోతుంది. అండ్ ప్రతి అంటే బీ అవేర్ లైక్ ఏ పని చేసినా అది మనం చేసేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎవరికి యూజ్ అవుతుంది, ఎంత డ్యామేజ్ అవుతుంది, లైక్ వాట్ ఆమ్ ఐ కాంట్రిబ్యూటింగ్, నా వృత్తితోని నేను లోకంకి ఆర్ వరల్డ్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నానో ఆ కాంట్రిబ్యూషన్ నా మనస్తత్వంతో నాకు యూనో నచ్చిన విధానంగా బ్యాలెన్స్గా ఉందా లేదా అని ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్. I mean, it was so embarrassing to see that fashion industry is the third largest polluting industry on the planet. And naaku ochinde fashion, chadivindi fashion, and designing is my passion, and that's how I used to express myself. So it was 2 years, there was a big conflict in my mind. Cheyala vodda, ela cheyali, ela impact taggiyali. So there was a lot of conflict in my mind. Naatone naaku inside my head it was like struggling. Then I think I got a message from Sadhguru Garu like saying that why don't you shift all of this into something which is not harmful for the nature. Ante ee synthetics, China material, you know, like అలాంటి మెటీరియల్ వాడకుండా మన చేనేత వస్త్రాలను వాడుకుంటూ 100% కాటన్, సిల్క్, జూట్ ఆర్ కాటన్ బ్లెండ్స్, అంటే బేసికలీ మనం చేసిన అవుట్ఫిట్ పాతి పెట్టేస్తే ఇట్ షుడ్ బికమ్ వన్ విత్ ద ఎర్త్. అంటే మదర్ ఎర్త్ డైజెస్ట్ చేయగలగాలి. మన బట్టలు షుడ్ నాట్ బీ ఆన్ ద ప్లానెట్ ఫర్ 300-400 years. అండ్ చాలా వేస్టేజ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనుకుంటాం కానీ దిస్ అ లాట్ ఆఫ్ వేస్టేజ్ అండ్ సో దిస్ స్టార్టెడ్ ప్రిక్కింగ్ మీ. దెన్ ఏమనుకున్నాను, 10 years నేను ఒకలాగా డిజైన్ చేశాను. ఐ యూజ్ షిఫాన్స్ అండ్ జార్జెట్స్ అండ్ సింథెటిక్స్ అండ్ వాట్ నాట్. దెన్ this was bothering me. Then I shifted complete design philosophy marchesi. 2 years I tried very hard to do something completely 100% cotton, silk, natural fibers blends, jute, silk, cotton mix, multiple things. And also I encourage a lot of Indian weaves. Kani the thing is it's a little high maintenance. Cotton we can't go out without pressing. Traveling appudu you have to be really careful as to how to pack. And in 10 years నేను ఒకలాగా డిజైన్ చేసి సడన్గా మొత్తం షిఫ్ట్ డిజైన్ ఫిలాసఫీనే షిఫ్ట్ చేసేసరికి ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ దట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్లయింట్స్ హు డ్రాప్డ్ అవుట్, లైక్ లాయల్ క్లయింట్స్. బికాజ్ ఒక స్టైల్ చూపించేసి దెన్ దాని తర్వాత వేరే స్టైల్ చేస్తే దెన్ దిస్ ఇస్ నాట్ ద కైండ్ ఆఫ్ డిజైనర్ వీ వాంట్ టు గో టు అన్నట్టు అలా చాలామంది ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ క్లయింట్స్. రైట్. I gained few clients, but it was not making business sense anymore. It was not a business that I wanted to continue for long and struggling. See, if I try, if I really put my effort, I can again succeed. Kani aa interest poyindi appudke. Like that drive, passion poyindi. Poyin tarvata appude COVID, then everything shut down. It was a perfect timing for me to stop and look, because business continue ga unnappudu you don't know when to stop, you know, you just continue, you Correct. Roll with it. COVID vachin tarvata complete stop. So I had time to sit and think, if not this inka em cheyagaltanu ala, you know, I questioned myself and found many avenues. And the best thing happened was nenu and my partner Kanti ani we started a sustainable show. Okay. ఒకటి వాటికి స్పాన్సర్స్ని తెచ్చుకొని యూనో బిగ్ ఫిలిం సెలబ్రిటీస్ అండ్ బిజినెస్ యూనో టైకూన్స్ హూ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ సస్టైనబుల్ స్పేస్. రైట్. అంటే హానికరంగా కాకుండా వాళ్ళు చేసే ప్రోడక్ట్ ఎలా చేసే విధానం, వాళ్ళు రా మెటీరియల్స్ నుండి ప్యాకేజింగ్ నుండి ఎవ్రీథింగ్ సస్టైనబుల్.
అలాంటి కంపెనీస్ బిజినెస్ ఆంటర్ప్రినర్స్తో మాట్లాడడం జరిగింది. అండ్ దట్ ఇన్స్పైర్డ్ మీ ఈవెన్ మోర్. సో ఇది షో తర్వాత వీ థాట్ వై డోంట్ వీ స్టార్ట్ అన్ e-commerce ప్లాట్ఫామ్ రైట్ which has only sustainable products in all categories. అప్పటి వరకు ఉండిని, బట్ ఓన్లీ ఫ్యాషన్కి ఉండినాయి, ఆర్ ఓన్లీ న్యూట్రిషన్కి ఉండినాయి, ఓన్లీ బ్యూటీ కేర్కి ఉండినాయి, ఆర్ ఫ్యాషన్ బ్యూటీ అట్లా కాంబినేషన్ ఉండినాయి. బట్ టు హ్యావ్ అ వెబ్సైట్ వేర్ యూ గెట్ ఎవ్రీ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, గార్డెన్ సంబంధించిన వస్తువులే కానివ్వండి, డెకోర్, హ్యాండ్లూమ్, food, nutrition, pet care, baby care, all categories. Anni. That was very, very inspiring, because even if you are doing this, impact dwara chuste kanaka, you are only offering good products to people, right, which are good for them and for the planet. So I thought this is the best thing to do, and we started. That's how you started and moved completely into this. Completely. Ippudu mariki chiffons, georgettes em leva? No. In fact, na wardrobe lo kuda almost 50% everything is given away or thrown away. I mean, even if you see, this is like 100% cotton. I must have paid some 180 rupees per meter and got this made. But it's a interesting westernized style, but it can look fashionable also. Ideally undali gani, I mean, chala it looks so stunning actually. Chala. And meek edaina eri vesina napputundi. Ayyo. So oka direct question, I want to know more about this, ante sustainable living ante enti, sustain cart em chestarani. But before that, evarani cheppara meer chaala sannaga unnarani, chinnapudi nunchi amma ekku tinu అని పెట్టలేదా మీకు? ఇప్పటికే అంటారు మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అదేంటి శిల్ప కొంచెమన్నా ఒళ్ళు పెట్టాలి, అలా ఉంటుంది ఏంటి, ఎప్పుడు చూసినా బొక్కలు బొక్కలుగా ఉంటుంది అట్లా అంటే వాళ్ళు ఉంటారు. అండ్ లైక్ ఇన్నేళ్ల నుండి ఒక్కలాగా మెయింటైన్ చేస్తుంది, అది కూడా కష్టమే అలాగా అనేవారు ఉంటారు. కానీ చిన్నప్పటి నుండి విన్నది ఏంటి అంత సన్నగా ఉండద్దు, ఆడవాళ్ళు అన్నప్పుడు కొంచెం ఒళ్ళు చేయాలి, చీర కడితే అందంగా ఉంటుంది, లేకపోతే కట్టకు కట్టినట్టు ఉంటుంది, అన్నీ అనేసారా? అన్నీ విన్నాను. సో ఐ మీన్ స్వీట్ ఆఫ్ యూ టు బీ సో ఓపెన్ అండ్ అది ట్రూ యాక్చువల్లీ చాలా మంది అంటారు, ఎస్పెషలీ టాల్ విమెన్ మనకి ఎక్కువ మంది ఉండరు కాబట్టి టాల్ విమెన్ చూసినప్పుడు. సో మరి హౌ వుడ్ యూ కోప్ విత్ దిస్ కామెంట్స్? ఇలాంటి కామెంట్లు వచ్చి నా వరకు రావు, నన్ను డైరెక్ట్గా అడగరు, ఇట్ గోస్ త్రూ మై మదర్. అయితే ఆ జనరేషన్ వాళ్ళు ఎందుకో ఐ ఫీల్ ఇంకా ఓపెన్గా అట్లా అనేసుకుంటారు, అదేంటి బాగాలేదు, ఆర్ విచ్ లైక్ దే సమ్హౌ దే డోంట్ హ్యావ్ ద జెంటిల్నెస్ టు సే థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. ఐ పర్సనలీ ఫీల్ ఆ జనరేషన్ వాళ్ళు ముఖం ముందర అట్లా అనేస్తారు. ఈవెన్ స్టార్ మూవీ ఆల్ దట్స్ ఎపిసోడ్స్లో కూడా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇట్లా లోపల అనుకున్నది సర్కాజంతోనే ఇట్లా ముందర వాళ్ళ ముఖం మీద అనేస్తారు. నా ముందర అయితే ఇప్పటివరకు ఎవరు అనలేదు. బట్ మీ ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి వచ్చింది? మీరు ఇలా ఉండాలి, ఫిట్నెస్లో ఉండాలి, ఐ షుడ్ హ్యావ్ అ పర్ఫెక్ట్ బాడీ అనే ఒక పర్ఫెక్ట్ బాడీని కాదు. మై ఫాదర్ ఐ థింక్ ఇంతకుముందు మీకు చెప్పాను, హీ వాజ్ అ అథ్లీట్. అవును, అది తెలుసు. సో చిన్నప్పటి నుండి ఐ సా హిమ్ ఫిట్ అండ్ లైక్ హీస్ టు మాకు చెప్పేవాడు ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్దీ. అట్లా ఇంత అండర్ వాటర్ ఇంత ఐ కెన్ డూ సో మెనీ ల్యాప్స్ విదౌట్ టేకింగ్ అ బ్రెత్. ఇట్లా లైక్ బాడీ ఎంకరేజింగ్ థింగ్స్ హీ వుడ్ సే. సో దట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్ చిన్నప్పటి నుండి. అండ్ దెన్ లక్కీలీ ఆఫ్టర్ ఈవెన్ డైట్ కూడా నేను చిన్నప్పటి నుండి చాలా కేర్ఫుల్గా, యూ వోంట్ బిలీవ్, ఫ్రూట్స్ అంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ ఐ సమ్వేర్ ఎక్కడో విన్నాను, ఫ్రూట్స్ తింటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, స్కిన్ బాగా అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో మా ఇంట్లో చిన్నప్పుడు 3 of us, మా అక్క, తమ్ముడు, నేను. సో ఫ్రూట్స్ ఉంటే ఒక 2 ఫ్రూట్స్ తీసుకెళ్ళి దాచిపెట్టుకునేదాన్ని. ఓ, అందరు తినేస్తారనా? యా, స్పెషలీ మ్యాంగోస్, బికాజ్ ఐ వాంటెడ్ మై ఓన్ ఫ్రూట్ అండ్ నాకు తక్కువ పడద్దు. వేరే మటన్, చికెన్, బిర్యానీ తినేసిన నో ప్రాబ్లం. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రూట్స్ ఐ యూస్ టు హైడ్ దెమ్ అండర్ ద బెడ్, ఆర్ ఇంకొక చిన్న ఫ్రిడ్జ్ ఉండేది మా మమ్మీకి కిచెన్లో, దాని లోపల కింద డ్రావర్లో పెట్టేసి అందరు తినేసినాక మెల్లది తీసుకొని తినేది. సో ఆ కాన్షియస్నెస్ ఉండింది ఫస్ట్ నుండే. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ అవేర్నెస్ ఐ ట్రావెల్ టు కెనడా. అక్కడ ఐ సా ద లైఫ్ స్టైల్, హౌ పీపుల్ ఆర్ సో ఫిట్. జిమ్స్లో అందరూ ఫుల్ 6 o'clock అవ్వగానే అసలు ట్రెడ్మిల్ పైన ప్లేస్ దొరికేది కాదు. సో ఐ సా మెజారిటీ ఆఫ్ దెమ్ పుట్టింగ్ దేర్ వర్క్ ఇన్ టు ఫిట్నెస్. దట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్. మళ్ళీ వచ్చిన తర్వాత లక్కీలీ మై హస్బెండ్స్ ఫ్యామిలీ ఆల్సో టూ మచ్ ఇన్ టు ఫిట్నెస్.
వాళ్ళ ఆంట్స్ అయినా కానివ్వండి వాళ్ళ చెల్లెలైనా తనైనా. సో ఇట్ వాజ్ నెవర్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ టు ఫైండ్ లైక్ అ ట్రైనింగ్ పార్ట్నర్. సో అలా ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తారు రోజుకి? 1.5 hours రోజు. 1.5 hours 6 days, బట్ 2 days కొంచెం రికవరీ ట్రైనింగ్ అని, నాట్ ఇంటెన్స్. సో ఈ 1.5 hours ఏమేమి చేస్తారు? వెయిట్లు గీట్లు అన్నీ? ఫస్ట్ వార్మప్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు అంటే వార్మప్ యువర్ బాడీ వెరీ ఇంపార్టెంట్. అందరికీ తెలీదు. ఇఫ్ యూ సీ ఒలింపిక్ ట్రైనర్స్ కూడా హాఫ్ అన్ అవర్ 1 hour దేర్ ఓన్లీ వార్మింగ్ అప్ బిఫోర్ యూ యాక్చువల్లీ ట్రైన్ యువర్ బాడీ. అంటే వార్మప్లో ఎలాగో ఒళ్ళు కరగదు, త్వరగా ఏదేదో 4 సార్లు 5 సార్లు ఇలా అనేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది. అక్కడే బద్ధకం వస్తుంది. అదే బద్ధకం వస్తుంది. బట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే. సో దెన్ ఐ డూ మై వెయిట్స్, దెన్ I think a cool off, and that's about it. And then my yoga and little bit of asanas and meditation that happens. So I got 3 hours for myself every day. 3 hours for yourself? Yeah, 1.5 hours with my sadhanas, 1.5 hours with my training. So fabulous. I mean, you have your routine all set. Yeah. So Shilpa, మధ్యలో మీకు కూడా తెలుసు, I mean there was a boom of zero figure. ఆ తర్వాత మొత్తం జీరో ఫిగర్ పక్కకి వెళ్ళిపోయి యూ కెన్ బీ వాట్ యూ వాంట్ అని వీ హ్యాడ్ ఆల్సో కొన్ని మూవీస్, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ ఆర్ అని, నువ్వు ఎలా ఉంటావు నువ్వు యాక్సెప్ట్ చేసుకో అని చెప్పి. చాలా మంది ఏంటంటే నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను అని వాళ్ళు తెలుసుకుని, బట్ నేను ఇంతే అని చెప్పి సన్నగా ఉన్న వాళ్ళ మీద కోపం కూడా తెచ్చుకుంటారు. అది ఇన్సెక్యూరిటీతో. ఎందుకు? వాట్ ఈస్ అంటే వాట్ షుడ్ బి ద ఫిలాసఫీ? బికాస్ మీరు స్పిరిచువల్ సైడ్ చూసారు, ప్రాక్టికల్గా హెల్త్ ఇష్యూస్ హెల్త్ సైడ్ చూసారు, being presenting yourself in a presentable way in the world, as you said. So what would you say is your... So I don't know, but I'll say it. I want to be honest, Andy. So new trend ochindi, like own your body however you are. Adi kontamandi segment ki ఉపయోగపడుతుండొచ్చు. బికాజ్ అన్నీ ఉన్నా కూడా నాకు ఇంకా ఏదో లోపం ఉంది అనుకునే వాళ్ళకి దట్ ఈస్ ఓకే, ఇట్ వర్క్స్ అవుట్. కానీ ఒబేసిటీ ఆర్ మచ్ అబౌవ్ యువర్ వెయిట్, అంటే మీరు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా ఉండి ఓన్ యువర్ సెల్ఫ్ అని వాళ్ళని ఒక పాసిఫై చేయడానికి ఇదొక మార్గం. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. బికాజ్ మీరు జస్ట్ చెప్పండి, బాడీతోనే మనం ఏ చేసిన పని, ఈరోజు ఏ పని చేయాలన్నా ఈ బాడీలో ఉండి చేయాల్సిందే. అవును. సో మీరు ఎక్కువ లైఫ్ని చూడాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, మీ పిల్లలతోని పరిగెత్తాలన్నా, ఒక 14 గంటలు టైర్డ్ అవ్వకుండా పని చేయాలన్నా, ఓపిక ఉండాలన్నా, కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, బాడీలో ఎనర్జీ అండ్ లైట్నెస్ ఉన్నప్పుడే ఇవన్నీ పాసిబుల్ మనకి. సో ఇఫ్ యు సీ చాలా వెయిట్ ఉన్నవాళ్ళు ఆర్ అవసరం కంటే ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ లైక్ అ ఫుల్ ఆన్ లైఫ్ స్టైల్. అంటే వాట్ దే డూ ఇన్ అ డే ఈజ్ రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ద బాడీ వెయిట్. బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు they can't do, I mean they can't work out for longer, right? And ఒకలాంటి నీరసం అనేది బాడీలో లెథార్జీ అంటారు, ఒక ఇనర్షియా అనేది సెట్ అయిపోతుంది. బికాజ్ మెటబాలిజం ఈజ్ నాట్ ఆన్ అ హై రేట్, right? It is slowed down. When everything is slowed down, you move slowly, you think slowly, you act slowly, you don't perform better, you don't have patience. అంటే మీ పిల్లలతో కూర్చొని నవ్వాలన్నా, నేర్పించాలన్నా, వాళ్ళతో పరిగెత్తాలన్నా ఓపిక అనేది ఉండదు. యు ఆర్ జస్ట్ లివింగ్ అండ్ మేబీ డూయింగ్, ఏదో జాబ్ ఉంటే మీరు చేస్తున్నారు, వస్తున్నారు. దాన్ని మీరు ఓన్ చేసుకుని దట్ ఈజ్ ఓకే అని దాన్ని ప్రాపగేట్ చేసి పాపులర్ చేయడం, ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. వెరీ వెరీ రాంగ్. ఎందుకు వచ్చిందంటారు అసలు ఆ ఫిలాసఫీ? ఈజ్ ఇట్ బికమింగ్ బికాజ్ అంటే ఒక సర్టన్ బాగా డివైడ్ అయిపోయింది, ద వెరీ ఫిట్ వన్స్, కంప్లీట్లీ నాట్ ఫిట్ వన్స్. అవును, ఫిట్ ఉన్నా కూడా బాడీ షేమింగ్ అవుతుంది, సన్నగున్నా బాడీ షేమింగ్ అవుతుంది, లావు ఉన్నా బాడీ షేమింగ్. వీళ్ళని మాత్రం చేస్తున్నారు, అంటే లావు ఉన్న వాళ్ళని మాత్రం చేస్తారు, ఒక ఫీలింగ్ ఉంది. అట్లా ఎందుకుందో ఐ డోంట్ నో. బికాజ్ అది అన్నప్పుడు దెన్ పీపుల్ విల్ బికమ్ మోర్ లెథార్జీ. అంటే నేను ఫిట్గా అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఒకలాంటి ఇట్లా మందు పెట్టి బాంబ్ పెట్టి ఇట్స్ ఓకే అమ్మ, దిస్ ఇస్ ద ట్రెండ్, మీరు ఎట్లా ఉన్నా నో ప్రాబ్లం అంటే ఉన్న డ్రైవ్ అనేది చనిపోతుంది మనుషులలో. అవును. ఐ పర్సనలీ కంప్లీట్లీ అగేన్స్ట్ దిస్. మీరు లావుగా ఉన్నా, మరీ సన్నగా ఉన్నా, ఇట్ షుడ్ నాట్ బీ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐ యామ్ ద డే. అంటే మీరు ఏదైనా రోజు ప్రతి మనిషి నేను ఇంతే అనుకున్నప్పుడు యువర్ లైఫ్ ఈజ్ స్టంటెడ్. అంటే మీ గ్రోత్ అక్కడే ఆగిపోయింది, రైట్? మీరే ఆపేసుకుంటున్నారు. నేను ఇంతే అనుకోవడం వల్ల మీ లైఫ్ గ్రోత్ ఆపేసుకుంటున్నారు, వెదర్ ప్రొఫెషనల్ వైజ్ ఆర్ హెల్త్ వైజ్ ఆర్ ఫిట్నెస్ వైజ్
or being a good mother, like being a good teacher, anni you're stunting. So owning what you have అనేది very wrong concept for a human being. You can tell that to an earthworm or a dog. నువ్వు ఇంతే, this is what you are అంటే she'll be happy. But as a human being, we have so much capability. Infinite possibilities. Infinite possibilities. మీరు చూడండి, you are good at something, I am good at something. మీ స్టూడియోలో ఉన్న వాళ్ళు, they are good at something. Someone sings, someone dances, someone paints. So you can't say, this is it, I can't improve. అంటే ఇంకా it's like death, living dead. So you feel that there is always scope, ante especially in the context of obesity that we are talking. So what is obesity, if I have to ask you as a fitness expert? How would you define an obese person? Basically body mass and your height has to be a certain ratio. But చాలా మంది తప్పు చేస్తారంటే ఉట్టి బాడీ వెయిట్ తీసుకుంటారు, కానీ ఆ బాడీ వెయిట్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మసిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఆర్ ఫ్యాట్స్ ఎన్ని ఉన్నాయి. So that is the very, even a slim body, like sannaga undachchu ammai, kani fat percent might be really high. Right. Even if you're slim, you are still susceptible to heart diseases. Correct. So it's not the weight or the appearance valla you should not go. Me energy levels and the fat content and muscle content, dan batti the ratio should be according to your body mass, should be according to your height and age, of course. Yeah. And gender. ఇవన్నీ చెప్తే చాలా జడ్జ్మెంటల్ అది ఇది అంటారు. ఇప్పుడు అంతా అందం అన్నది అంతర్ సౌందర్యం అంటే ఇన్నర్ బ్యూటీని చూడండి, ఇవన్నీ అంటే వీఆర్ డివైడింగ్ ద ప్రాబ్లమ్ బేసికలీ ఆర్ పోస్ట్పోనింగ్, అంతేనా? See, beauty again I will like to negate. A beauty really comes out of your state of mind and how you're feeling inside. So Ganga Vagaru kada, like the YouTuber, when she smiles it just lights up people's faces, because it is not about how physically beautiful she is, from where she's smiling, that space she's smiling from, that's what makes you beautiful. Correct. అది కల్మషం లేని మనసు అంటారు కదా, లైక్ క్లీన్ ఉన్న మనసు నవ్వుతే ఎలా ఉన్న వాళ్ళని, తొర్రి పన్ను ఉన్న వాళ్ళు నవ్వినా ఒకలాంటి బ్యూటీ కనపడుతుంది. సో ట్రూ. సో దట్ వే ఇన్నర్ బ్యూటీస్ మేక్ సెన్స్, కానీ ఫిజికల్గా ఇఫ్ యూ జడ్జ్ దెన్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు గో. వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్, వెరీ బోల్డ్లీ సెడ్ యాక్చువల్లీ. సో before we move back into sustainable clothes and what it is about, what is organic clothing, అసలు అన్ని మాట్లాడేలోపు శిల్ప, కొంచెం ఓవర్ వెయిట్ ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఇస్ దేర్ అ స్కోప్? ఇప్పుడు చాలా ఫ్యాట్ డైట్స్ వచ్చేసాయి, లైక్ యూ హ్యావ్ కీటో అండ్ ఇంకోటి. వుడ్ యూ రికమెండ్ ఆల్ ఆఫ్ దట్? మీరు ఎప్పుడైనా చేశారా ఇలాంటివి? నేను పర్సనల్గా ఏది చేయలేదు, బికాజ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ బ్యాలెన్స్డ్ డయట్ అండ్ మన ఖర్చు, మనం అంటే మన ఎనర్జీ ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి తగ్గట్టు తింటున్నామా లేదా అనేసి ఒకసారి ఆ బాడీలో అవేర్నెస్ వస్తే యూ రియలీ డోంట్ హ్యావ్ టు మేనేజ్ ఆల్ దిస్. కానీ కీటో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బీన్ ప్రూవెన్, అండ్ అగైన్ కీటో షుడెంట్ బి డన్ ఫర్ టూ మెనీ మంత్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ వరకు యూ కెన్ టేక్ ఇట్, అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్, కమ్ బ్యాక్ ఇన్ టు బ్యాలెన్స్. ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఎంత ఉంది, బ్యాలెన్స్ చూసుకోవాలి. అండ్ మీరు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆర్ ఈవెన్ డైలీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కొంచెం కాన్షియస్గా అవుతే కనుక మనం తినేది మనం ఖర్చు పెడుతున్నామా లేదా అని ఒకలాంటి అండర్స్టాండింగ్ తెలిసిపోతుంది. ఈరోజు హెవీగా ఉంది అంటే తగ్గ పని అవ్వలేదు ఈరోజు, టుడే ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్, సో కొంచెం ఒక 2 ముద్దలు తక్కువ తిన్నా సరిపోతుంది. సో you have to start analyzing that, like observing all of that. Yeah, because I remember ఒక టైంలో మీరు అన్నది ఏంటంటే నార్మల్గా మీ డైట్లోనే మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ రా ఫుడ్స్ తింటారు మీరు. అవును, నట్స్ ఎక్కువ తింటారు. 40% రా ఫుడ్స్, దానివల్ల యూ సెడ్ స్కిన్ గ్లో అవుతుంది, యువర్ బ్రెత్, యువర్ ఎవ్రీథింగ్, బాడీ లైవ్ ఎంజైమ్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పారు. డూ యూ స్టిల్ కంటిన్యూ దట్? యా. సో మై రా ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ఫ్రూట్స్, vegetable juices and salads. So that takes care about, and nuts of course, soaked nuts. So that takes care about almost my 35-40% diet. Then rest of the meal will be like a piece of fish or eggs or chana or rajma, like high protein diets. And high protein diets lo kuda I only keep measured 70 grams of cooked rice. That's more than enough. Ante mana activity ki, ante nenu enta training chesina kuda per meal 70 grams of cooked rice is enough. That's a small sambar kotori full of rice.
అది ఒక పూటగా 2 పూటలకి? ఒక పూటే కదా అమ్మయ్య. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూటింగ్ అనమాట. సో దట్ మౌండ్ ఆఫ్ రైస్ రోజులు పోయాయి ఇప్పుడు హరాయించుకునే పరిస్థితులు లేవు. అది మీరు పొలంలోకి వెళ్ళి పని చేస్తే యూ కెన్ ఈట్ లైక్ దాట్, బట్ మన లైఫ్ స్టైల్కి ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్. సో బిఫోర్ కన్క్లూడింగ్ దిస్ టాపిక్, recently you had posted a few really bold photographs. Oh no. Did you have any of your friends complimenting you or telling you off saying, "Enti, I mean you're so bold in making a statement that hey, you know what, inta fit ga undali body ani. It's not about swimsuit ah kadani." Yeah. Did you get any comments or usually? Actually surprisingly even laymen nundi kuda more better comments than. See, everybody gets like startled. Sudden ga Navadurgas laga, like sari katkoni Devi laga photo shoot. Ventane 6 months tarvata bikini lo on the beach photo shoot, people get confused. I want people to get confused. What is this? Like, you can be everything, you can't be like, the moment I see somebody, I want to put him in the bracket. Veelitla, valatla, valitla, velitla. So, idi veelu verelaga behave cheste, people can't take it. So there were some people like that. So I was open. Ante nenu ready undinanu. Like when I put out this picture, I knew very well what I was getting into. But surprisingly, more good comments than nasty comments. So which was a good change. Nasty comments lo vasthe em chestaru meeru? Ignore chestara? Just ignore ante. What is there? Yeah. అంటే ఫ్రమ్ వాళ్ళు ఎక్కడి నుండి అయితే నుంచొని ఆలోచిస్తున్నారో వాళ్ళు అంతే ఆలోచించగలుగుతారు. సో ఐ నో దేర్ లిమిటేషన్స్. అంటే నాస్టీ కామెంట్స్ పర్హాప్స్ మారలిస్టిక్గా వచ్చాయా, లేకపోతే ఏంటమ్మా మీరు మాత్రం స్లిమ్గా ఉన్నారనుకుంటున్నారా? కొందరైతే మీకు మనీ ఉన్నాయి, జిమ్స్ ఉన్నాయి, జిమ్ ట్రైనర్స్ ఉన్నాయి, కుక్స్ ఉన్నారు, అలా అవ్వడానికి ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ ఇఫ్ యు సీ లైక్ దట్, మా లైఫ్ చూస్తే అర్థమవుతుంది, ఆర్ మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ లైక్ దట్. యా అట్లా. So but if you see, there are so many wealthy people, so many people who can do it, but it's different, but anyways, dani venuka krushi kante they always think about what you have been given in life. Yeah, but it's not given, it's earned ani chaala mandiki they forget. Yeah. And I for one person know for sure, despite being multifaceted, how down to earth you are, how easy and fun and grounded you are. So that's a compliment to Shilpa garu. So coming back to sustainable clothing, idoka feeling undi ee organic lo ee jute lu ivanni anta baga డబ్బులు ఉన్న వాళ్ళకి మనకి చాలా ఎక్స్పెన్సివ్, వి కాంట్ అఫోర్డ్ అని చెప్పి. ఇస్ దట్ ట్రూ? అంటే మనకి ఇండస్ట్రీ ఇంకా ఇవాల్వ్ అవ్వాలా? ఇంకా ఇవాల్వ్ అవ్వాలి. బికాజ్ అంటే ఆర్గానిక్ అంటే కంప్లీట్ ఆర్గానిక్ కాటన్ అవసరం లేదు. 100% కాటన్, ఈవెన్ ఇట్స్ అ మిల్క్ కాటన్ ఇస్ ఫైన్. బేసికలీ ఇట్ షుడ్ నాట్ డ్యామేజ్ యువర్ స్కిన్ and the planet. Meeru, I don't know if you heard Sadhguru garu saying 12 years varaku pillalakaithe asalu synthetic charmam ki taakanivoddu antaru. Endukante adi temperature body di penchestundanta. Avsaram kante more temperature. Already we are in tropical country. మనం ట్రాపికల్ కంట్రీలో ఇంత ఎండ ఉన్న కంట్రీలో ఉండి మళ్ళీ దానిపైన సింథటిక్ వేసుకొని బయట ఆడడానికి వెళ్తే like lot of skin diseases check avakasham undi, because perige pillalu the skin is very tender, right, and idi temperature skin di penchestundi. Correct. So everything, when the body temperature goes up, everything changes in the body. Growth avanivandi, hormonal change avanivandi, skin conditions aina kaanivandi. So it's very dangerous. సో మన టెంపరేచర్కి తగ్గట్టు మనం డ్రెస్అప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే నేను కూడా మొన్న నేర్చుకున్నాను. ఐ డెంట్ హ్యావ్ దిస్ సెన్స్. నేను విన్న తర్వాతే ఐ స్టార్టెడ్ చేంజింగ్ అండ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన పూర్వీకులకి అందరికీ తెలిసింది ఏంటంటే ఈ కంట్రీలో ఇలాంటి బట్టలు వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది, అంటే వెల్ బీయింగ్కి పర్ఫెక్ట్. అదే వి న్యూ ఇట్. చక్కటి నేత, మంచి చేనేత, కాటన్, ఈవెన్ మిల్ కాటన్ అయినా ఓకే, బట్ మన చర్మం మీద ఉన్నది పీల్చుకునే రకమైన ఫ్యాబ్రిక్ ఉంటే హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. యా. సో అక్కడ నుంచి అంటే సో యూర్ సేయింగ్ దెర్ ఇస్ అ మార్కెట్ విచ్ ఇస్ కమింగ్ అప్ స్లోలీ. డెఫినెట్లీ దెర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్, షిఫ్ట్ అవుతుంది. ఫ్యాషన్లో కూడా యూజ్డ్ క్లోదింగ్ or rental clothing websites are becoming big because we are hoarding
మన మదర్స్ మదర్స్ గ్రాండ్ పేరెంట్స్ని కంపేర్ చేస్తే అపారెంట్లీ వీఆర్ బయింగ్ మోర్ దెన్ 20 times what they even ever bought, dreamt of or had in their wardrobe, or maybe more if I'm not 50 times wrong. I think 50 times. ఇది విని నేను 2-3 years అవుతుంది. సో మీరు కొండ మానేసారా? మరి నేనైతే మానలేను. నేను కొంటున్నాను, బట్ ఓన్లీ చేనేత వస్త్రాలు, ఆర్ సమ్వేర్ విచ్ ఇస్ అగైన్ adding to somebody's culture or mana heritage culture or uplifting weavers community, lekapothe something which is comfortable on my skin. Right. There's a shift, definitely there's a huge shift in the spending pattern, na spending pattern lo. Kani so far oka 3 years nundi 40 to 50% wardrobe is been shifted to natural fibers and more to go, but gym clothes and evening dinner clothes, that's very difficult to find right now. Inka raaledu adi. Avunu. మేబీ అది కూడా వచ్చేస్తేమో, అంటే యోగాకి వచ్చేసాయి. యోగాకి వచ్చేసాయి. సో అది సో చాలా లాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మీకు ఈషా ఫిలాసఫీ అండ్ సద్గురు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద. కెన్ యూ షేర్ సమ్ ఆఫ్ దోస్? బికాస్ సేవ్ సాయిల్ అప్పుడు మీరు iDream తోటే మాట్లాడి చాలా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్డ్. వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఫైనలీ? See, when you live, అంటే మనం బతికినప్పుడు లైఫ్ ఒక మీనింగ్ తోని ఒక సంపూర్ణతతోని బతకాలి. అదేదో బతికేయాలి అని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినేసి కరెక్ట్గా మన లైఫ్కి ఏది అవసరం, ఎలా బతుకుతే మనం ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతాం మెంటలీ, అంటే మోర్ లవ్, ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ మోర్ లవ్, నా రిలేషన్స్ ఇంకా నర్చర్ చేసుకొని డీపెన్ చేసుకోవాలి, ప్రేమ పెంచుకోవాలి, ప్రేమ ఇయ్యగలగాలి, అండ్ కళ్ళు మూసుకుంటే మెడిటేషన్ ఒక 2 hours చేయగలగాలి, అంత ఫోకస్ ఉండాలి. ఇవన్నీ కావాలంటే ప్రతి సంవత్సరం మీరు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. కరెక్ట్. ఆ ఇంప్రూవ్ అవ్వాలంటే మీ పైన మీరు పని, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆ కృషి లేకపోతే ఇట్స్ సో ఈజీ టు గెట్ స్టాగ్నేటెడ్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. బై 30 years చాలామంది దే బికమ్ స్టాగ్నెంట్. అవును. ఇంకా కొత్తది ఏదైనా స్పోర్ట్ నేర్చుకోవాలన్నా కూడా అబ్బా ఇప్పుడు ఏం నేర్చుకుంటాం, అది ఏదైనా క్లైంబింగ్ చేయాలన్నా అబ్బా ఇప్పుడు ఎవరు క్లైంబ్ చేస్తారు, అంటే ఏదో దే గివ్ అప్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ దే షుడెంట్ బి గివింగ్ అప్. ట్రూ. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యాజ్ యూ గ్రో అండ్ గ్రో, అండ్ ఇఫ్ యూ వాంట్ టు అంటే బ్రింగ్ అవుట్ యువర్ ఫుల్ పొటెన్షియల్, అంటే మనం వాట్ ఆర్ వి మేడ్ అవుట్ ఆఫ్, వాట్ ఆర్ వి కేపబుల్ ఆఫ్, అది అంటే మరీ యోగీస్ లాగా అయితే అవ్వలేమేమో లివింగ్ ఇన్ సొసైటీస్ లైక్ దీస్. బట్ ఇంటర్నల్లీ యూ షుడ్ నో లాస్ట్ సంవత్సరం నుండి ఈ సంవత్సరం దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మీ. అది ఆ బ్యారోమీటర్ మీలో ఉంటే ఐ థింక్ యు ఆర్ ఆన్ అ రైట్ పాత్. వెరీ వెరీ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ యాక్చువల్లీ. సో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా శిల్ప మీకు? బికాస్ అంటే డ్యూరింగ్ మెడిటేషన్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ కాంట్, అంటే యూ డోంట్ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్స్ టూ పర్సనల్, కానీ అంటే ఈ పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి నేను అడుగుతున్నాను. Yes. Just to let people know that you know what people can experience. Yes. Yeah. It empowers you. Spirituality or some kind of spiritual practice, it empowers you ante asalu it filters your mind. I don't know how to say it, but na life lo aithe avasram leni vallu, avasram leni maatalu avanni automatic ga they dropped out. అంటే నా లైఫ్లో నుండి అట్లా నాకు తెలియకుండానే అవన్నీ వెళ్ళిపోయాయి. సమ్ నెగటివ్ అంటే సమ్ రిలేషన్స్ ఒక ఆబ్లిగేషన్తో అప్పుడప్పుడు మనం సరే ఫోన్ చేయాలి, మాట్లాడాలి, ఆ పార్టీకి వెళ్ళాలి, కూర్చోవాలి, కానీ స్పిరిచువల్ సాధన చేసినప్పుడు ఒకలాంటి ఎంపవర్మెంట్ వస్తుంది. యూ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఈస్ రైట్, అండ్ యూ విల్ నో హౌ టు సే నో. అంటే జెంటిల్గా అయినా you will say no, but you will not be forced into doing things because you have to do it. You value your life. ప్రతి నిమిషం మీది వాల్యూ చేస్తారు మీరు. ఆ టైం ఎవరితో స్పెండ్ చేస్తున్నాం, అండ్ మనం వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తున్నామా, వాళ్ళు మనకి వాల్యూ యాడ్ చేస్తున్నారా, మన రిలేషన్ ఎలా డీపెండ్ చేసుకోవడం, ఇవన్నీ ఒకలాంటి క్లారిటీ వస్తుంది. రైట్. ఒకలాంటి క్లారిటీ వచ్చినప్పుడు లోపల నుండి ఒకలాంటి superior feeling, superior అంటే నాట్ ఇన్ ఈగోయిస్టిక్ వే, ఒకలాంటి స్ట్రెంగ్త్, ఆ దేవి స్ట్రెంగ్త్ అంటారు కదా, దాట్ యాక్చువల్లీ మేనిఫెస్ట్. దాంతో ఒకలాంటి ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఉండవు, ఇన్హిబిషన్స్ ఉండవు, ఒక స్టేటస్ ఇలా మెయింటైన్ చేసుకోవాలి, దిస్ ఒక ఇమేజ్ మెయింటైన్ చేయాలి, అవన్నీ ఉండవు. యూ బికమ్ సో ఈజీ అండ్ యూ బికమ్ సో అడాప్టివ్. ఇవన్నీ మార్పులు చాలా కనపడ్డాయి నాలో. And that's why I cannot
థింక్ ఆఫ్ లైఫ్ విదౌట్ మెడిటేషన్. అంటే మెడిటేషన్ లేనప్పుడు లైఫ్ ఈజ్ లైక్ క్రూడ్, వెరీ రస్టిక్, వెరీ పెరిఫెరల్, వెరీ సూపర్ఫిషియల్. మెడిటేషన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ సో క్లెన్స్డ్, so deeper, so meaningful, so beautiful and so joyful. So that shift happens. And why would you let go of this life for something superficial? Have you found ante deeper answers to asalu mana enduku puttamo ilantivani cheptuntam kada, human possibility? అది యోగి అవ్వాలి. బట్ ఐ నో లైక్ when you're meditating for so many years, there will be good days, there will be bad days. When you have good days in meditation, you feel that you have gone to a different dimension. అంటే ఇక్కడ థింకింగ్ మనది ఇక్కడ ఉంటే ఏదో కొత్త స్పేస్ టచ్ చేసినట్టు యూ ఫీల్. దట్ ఈస్ టూ బ్యూటిఫుల్, అంటే వెరీ జాయ్ఫుల్, బ్లిస్ఫుల్. అంటే మీకు ఒక రీజన్ ఉండదు వై ఆర్ యూ హ్యాపీ. రైట్. ఇంటర్నల్లీ యువర్ బాడీ ఈజ్ జస్ట్ జాయ్ఫుల్. Not a reason because I bought a new car or a new dress or because my son got first grade or something. దాని వల్ల హ్యాపీ కాకుండా రీజన్లెస్ హ్యాపీనెస్. రీజనే అవసరం లేదు. ఎవ్రీ డే ఎనర్జెటిక్ అండ్ రెడీ టు డూ థింగ్స్ అండ్ బీ ఫన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అదొక డిఫరెంట్ డిమెన్షన్. దట్స్ a dimension you have found. Yeah. Years, how many years ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు శిల్ప మీరు? 10 years. 10 years regular practice. This is amazing kada. So again there is an argument. I always wonder, అంటే కడుపు నిండిన వాళ్ళకి అన్నీ తీరిన వాళ్ళకి ఏముందిలే మెడిటేషన్ చేసుకుంటారు కూర్చుని, నేను కష్టపడి పని చేస్తున్నావు, అసలు ఏమీ తెలియని వాళ్ళు, లేదు చాలా రిజిడ్ రొటీన్లో ఉన్నవాళ్ళు, టఫ్ రొటీన్లో ఉన్నవాళ్ళు, హౌ కెన్ దే స్టార్ట్ మెడిటేటింగ్? So see, meditation is not for somebody who is hand to mouth. Right. అంటే జస్ట్ వాళ్ళ సర్వైవలే కష్టం అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి వీ కాంట్ టీచ్ మెడిటేషన్ బికాజ్ వాళ్ళ ప్రయారిటీస్ ఆర్ వెరీ డిఫరెంట్. మెడిటేషన్ ఈజ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ సర్వైవల్. దట్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే పవర్టీ లైన్ కింద వాళ్ళ గురించి మాట్లాడట్లేదు బికాజ్ దట్ ఈస్ వెరీ రాంగ్ టు ఈవెన్ ask someone who is fighting for food and asking for food to sit and meditate. That is not even ethical. This is for somebody who is aspiring for more in life and idi survival అయిపోయింది అంటే మనకి ఇల్లు ఉంది, ఫుడ్ ఉంది, డీసెంట్ like life ఉంది, but you want to become a better person. Better person అంటే it's not about money or fame, name or wealth. It's about how you are to your children. అంటే చూసాను నేను చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలతో మాట్లాడినప్పుడు ఒక లాంటి కోపం, ఓపిక ఉండదు, ప్రేమతో మాట్లాడరు. వెరీ రాంగ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద చైల్డ్. అప్పుడప్పుడు నాకే గుండె తెరకపోతుంది ద వే దే టాక్ టు దేర్ ఓన్ చిల్డ్రన్. అది కమ్స్ బికాజ్ ఒకలాంటి క్రూడిటీ ఇన్ లైఫ్. ఆ సెన్సిటైజ్ అవ్వాలంటే దీస్ సాధనాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ మేక్స్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. అండ్ ఇంకొకరితో కంపేర్ చేసుకోకుండా కూడా ఉంటాం వెన్ యూ స్టార్ట్ డూయింగ్ దట్. ద బెస్ట్ వే టు స్టార్ట్ ఇప్పుడు సిన్స్ యూట్యూబ్ ప్రతి ఒక్కరు అంటే వెజిటబుల్ అమ్మే అతను కూడా ఐ సా బండి పైన కూర్చొని యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. సో ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు టెక్నాలజీ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్, ఈవెన్ సంబడి హూ ఇస్ అ వెజిటబుల్ వెండర్ హూ ఇస్ డీసెంట్లీ హ్యాపీ విత్ హిస్ లైఫ్ క్యాన్ డూ మెడిటేషన్. అంటే ఇప్పుడు తెలుగులో, మరాఠీలో అన్ని లాంగ్వేజెస్లలో యూట్యూబ్ మీరు వెళ్ళి వెతికితే కనుక గైడెడ్ మెడిటేషన్ అని చాలా ఉంటాయి. వెన్ ఇట్స్ ఓమ్ చాంటింగ్ అయినా కానివ్వండి, రిలాక్సింగ్ మ్యూజిక్, స్ట్రెస్ ఫ్రీ మ్యూజిక్. ఇఫ్ యూ జస్ట్ ఆ సెక్షన్లోకి వెళ్ళరు, ఆ సెక్షన్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు టెక్నాలజీ, సెల్ఫ్ గైడెడ్ మెడిటేషన్స్తో స్టార్ట్ చేసి అది ఒక లైక్ కన్విక్షన్తోని బ్రేక్స్ లేకుండా ఒక లైక్ సిస్టమాటిక్గా కన్సిస్టెంట్గా చేస్తే there will be a difference. There will be a difference. Definitely. And actually it is అంటే the discipline of getting yourself into a certain routine, whether బాడీకి సంబంధించి కావచ్చు, మైండ్కి సంబంధించి ఇలాంటిది కావచ్చు. అంటే ఒక 15 minutes మీరు మీతోని ఒక రూమ్లో కూర్చొని 15 నిమిషాలు 20 నిమిషాలు మీకోసం కేటాయించడం ఈజ్ అన్హర్డ్ ఆఫ్. ఎవ్రీబడి ఈజ్ ఫోన్, లేకపోతే దే వాంట్ యాక్టివిటీ. సో యాక్టివిటీ ఎక్కువ అయిపోయినప్పుడు వీ డోంట్ నో హూ వీ ఆర్. సో లాస్ట్ టైం ఐ థింక్ మీతో చెప్పాను. సో వీ వాంట్ యాక్టివిటీ లేకుండా ఎవరన్నా జస్ట్ సిట్ బై యువర్ సెల్ఫ్ వితౌట్ ఫోన్, వితౌట్ టీవీ, వితౌట్ బుక్, పీపుల్ దే కెన్ గో క్రేజీ. అవును.
పీపుల్ హ్యావ్ లాస్ట్ టచ్ విత్ దెమ్సెల్వ్స్. అంటే మనతోని మనం క్వైట్గా ఒక రూమ్లో కూర్చోవాలంటే ఇట్స్ అ స్ట్రగుల్. విపక్షణకి వెళ్ళి పారిపోయి వస్తారు కదా చాలామంది. అవును. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మనతోని మనం టైం స్పెండ్ చేసుకోవాలి, మనని మనం అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ మెడిటేషన్లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అన్ఆన్సర్డ్, అంటే మనని మనం అడుగని క్వశ్చన్స్, రిజాల్వ్ చేయని క్వశ్చన్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి వెన్ యూ సిట్ విత్ యువర్ సెల్ఫ్. ఆ టైం మనకి మన కోసం కేటాయించినప్పుడు ఆ బరీ చేసుకున్న క్వశ్చన్స్ అన్నీ సర్ఫేస్ అవుతాయి. దాన్ని అడ్రస్ చేసి వీ విల్ ఫైండ్ అ సొల్యూషన్. లేకపోతే యాక్టివిటీతోనే దానికి కింద తోసేసినప్పుడు ఈ స్ట్రెస్ అనేసి బ్యాక్ పెయిన్ లాగా, హెడేక్ లాగా, డిప్రెషన్ లాగా అవన్నీ సర్ఫేస్ అవుతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు అడ్రస్. మైండ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. సో వీ నీడ్ టు నో అవర్ సెల్ఫ్స్. దానికి టైం అవసరం. సో ట్రూ. సో అనదర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాసెట్ ఆఫ్ లైఫ్, మనం డినై చేస్తాం, కొంచెం డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అబౌట్ ఎర్నింగ్ మనీ. ఒకటి అసలు విమెన్ ఆర్ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇట్స్ కన్సిడర్డ్ వెరీ నోబుల్ నాట్ టు ఎర్న్ మనీ బికాస్ యూఆర్ డిటాచ్డ్ విత్ మెటీరియల్ థింగ్స్ అండ్ ఆల్ దట్. అంటే డబ్బుల్ సంపాదన అన్నది ఓపెన్గా నేను త్యాగం చేస్తున్నానంటే పెడతారు సమాజ సేవ చేస్తాను. వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ ఆన్ మనీ అండ్ వాట్ యూ ఫీల్ ఈజ్ కోర్ ఫిలాసఫీ ఎవరికైనా ఉండవలసింది? సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్వప్న గారు. లైక్ మనీ ఉన్నందువల్లే వీఆర్ లివింగ్ ద లైఫ్స్ వీఆర్ లివింగ్. అంటే ఈ కంఫర్ట్స్ మనకి వచ్చింది వే వీ కెన్ ఫోకస్ ఆన్ బిగ్గర్ థింగ్స్. అంటే ఏదన్నా పెద్ద పని చేయాలంటే మనీ లేనప్పుడు చిన్న పని చేయొచ్చు. మేబీ మీ పిల్లలకి తినిపించచ్చు, ఆర్ పక్కింటి అబ్బాయికి లైక్ చదువు చెప్పచ్చు. దట్ మచ్ మీ కెపాసిటీని పెంచుకోవాలంటే యూ నీడ్ రిసోర్సెస్. కరెక్ట్. ఏదైనా ఇంపాక్ట్ఫుల్ వర్క్ చేయాలంటే వీ నీడ్ రిసోర్సెస్. దానికి మనీ అవసరం. కరెక్ట్. సో ఎర్నింగ్ మనీ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్, అక్యుములేటింగ్ మనీ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. కానీ ఎలా సంపాదిస్తున్నారు ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ ఆస్క్డ్. Fashion industry is not the way I want to make money. That is shocking. Third most biggest industry and largest industry in the world, polluting industry on the planet. Polluting industry. Largest polluting industry, third largest polluting industry on the planet. First enti? First I think pharmaceutical or something like that. And second? Agriculture. Pharmaceutical, fashion. Ivi moodu. Yeah, I think even automobiles. But that we can't stop that, nor we can stop agriculture. Yes. 70% pollution happens with agriculture. Kan tinakunda undalem kada. Avunu. But we have to find a balance. Idi unchukoni idi tiddama, idi like then tomorrow we'll suffer for food like with fashion. Adi. That's the most, yeah. So money ela sampadistunnaru, it's very important because I think a certain karma gets attached to how you conduct yourself and how you are doing. తెలియనప్పుడు ఓకే, తెలిసి చేయడం నాకు అబ్బలేదు. Are you smart with your money? అంటే మీరు ఇన్వెస్ట్ చేసేసి నేను ఎంత ఖర్చు పెడుతున్నానని లెక్కలు మెయింటైన్ చేసి? ఐ యామ్ వెరీ కేర్ఫుల్ విత్ మనీ. అంటే ఉన్నాయి అనేసి చెప్పి ఐ డోంట్ లైక్ టు స్ప్లర్జ్. ఏదో నచ్చేసింది కొనేద్దాం, దాని గురించి చాలా ఆలోచిస్తాను. ఇది అవసరమా, ఇలాంటిది ఇంట్లో ఏదైనా ఉందా, చూడగానే ఓ వావ్ లెట్స్ జస్ట్ బై అంటే కొనగలుగుతాను. లైక్ ఒక 10 షూస్ చూస్తే 10 షూస్ నచ్చితే 10 షూస్ కొనగలుగుతాను ఇన్ అ డే. కానీ దట్ ఈస్ మైండ్లెస్ స్పెండింగ్. వాల్యూ కూడా ఉండదు కదా, వాల్యూ ఉండదు. అండ్ ఇట్స్ అ వెరీ మైండ్లెస్ స్పెండింగ్. నాకు ఏ పని చేసినా మైండ్ఫుల్గా చేయడం ఇష్టం. సో ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ మనీ. 10 సార్లు ఆలోచించి ఇది అవసరమా లేదా అని అనుకొని, ఇది ఒకవేళ నేను వాడిన తర్వాత ఇంకొకరికైనా ఏచ్చా ఫ్యామిలీలో అట్లా కూడా ఆలోచిస్తాను. అంటే లాంగ్ టర్మ్ ఇది వేర్ ఆల్ ఇట్ కెన్ గో. బట్ ఐ లైక్ టు స్పెండ్ ఆన్ క్వాలిటీ క్లోత్స్. అంటే ఏదో 3 నెలలు వేసేసుకొని పడేయకుండా, లైక్ ఐ వాంట్ టు చెరిష్ అండ్ బై గుడ్ పీసెస్, ఫైన్ క్వాలిటీ. సో మనీ మేనేజ్మెంట్ ఈస్ వెరీ గుడ్ విత్ మీ. ఇన్వెస్ట్మెంట్స్ ఐఎమ్ నాట్ గుడ్ అట్. అంటే స్టాక్స్, ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ కంపెనీ, దట్ కంపెనీ, అట్లాంటి నాలెడ్జ్ నాకు లేదు. బికాజ్ ఐ డెంట్ స్టడీ అండ్ ఐఎమ్ మోర్ క్రియేటివ్ పర్సన్. సో మనీ క్రంచింగ్ numbers is not my thing. But I'm very careful with money, mindful with money, and I don't see anything wrong with earning money. I deliberately asked this question because usually స్త్రీలను అసలు ఎవరు అడగరు డబ్బుల గురించి. They think it's a men thing. And if these days I've started asking, how do you manage your money? Right. What is your philosophy about money? And chinna even in the house, you have to a woman in fact is more aware of where to spend the money in the right way. Correct. అంటే ఇంకొక అమ్మాయిని పెట్టుకుందామా పనమ్మాయి లాగా టు you have to always balance.
ఈ హెల్ప్ వచ్చినప్పుడు నేను ఏం చేయగలుగుతాను, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ట్రా హెల్ప్, what comfort is she giving me? With that comfort, what am I doing? So it's like constantly knowing what is impacting what and where to spend in a right way. Chala important adi. So Shilpa, ఇంత దూరం వచ్చారు మీరు, అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, చిన్నప్పటి నుంచి బ్యూటీ పాజెంట్ విన్నర్గా, మోడల్గా, ఫిట్నెస్ ఎక్స్పర్ట్గా, ఫ్యాషన్ డిజైనర్గా అనేక రంగాల్లో పేరు సంపాదించుకున్నారు. యూ ఓన్ అ కన్వెన్షన్ సెంటర్, యూ ఓన్ సెవెరల్ బిజినెసెస్, అండ్ ఇప్పుడు యూఆర్ హియర్ సస్టైన్ కార్ట్ అని కొత్తగా మొదలుపెట్టి స్కూల్ బిజినెస్ కూడా ఉంది. సో ఇన్ని మేనేజ్ చేస్తూ వాట్ ఈస్ ఇట్ దట్ యూ యాక్చువల్లీ వాంట్ ఇన్ లైఫ్ నౌ? అన్నీ వచ్చాయి కదా. అయ్యో, యూ డోంట్ నో, దెర్ ఇస్ నో ఎండ్ టు లర్నింగ్, దెర్ ఇస్ నో ఎండ్. అంటే సృష్టిలో చూస్తే మీకు నాకు తెలిసింది నాట్ ఈవెన్ 0.1%. బతికున్నదే లైక్ యావరేజ్ 60 వేసుకోండి, విత్ ఆల్ దిస్ లైక్ కోవిడ్స్ అండ్ పతానే వాట్ ఆల్ విల్ కమ్ నౌ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, అండ్ సాయిల్ ఇస్ గెటింగ్ ఎక్స్టింక్ట్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ క్వాలిటీ ఇస్ బ్యాడ్. సో యావరేజ్ 60 years, దాంట్లో 30 years మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి టైం అయిపోయింది. 30 years చాలా గ్రేట్ వచ్చేస్తే. 30 years అంటే ఈవెన్ చిన్నప్పుడు ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, మై మదర్ సెడ్ సంథింగ్ ఇట్లా క్యాజువల్గా చెప్పుంటారు, కానీ అది మైండ్లో నాకు 25 years వరకు ఉండింది. మై మదర్ ఎందుకు అలా అనింది, షీ మస్ట్ హావ్ సెడ్ ఇట్ క్యాజువలీ. సో టు అన్డూ దాట్ ఇట్ టుక్ మీ 25 years. అట్లా మనం తెలుసుకోవడానికే 20-30 years అయిపోతే మనం ఇంప్రూవ్ చేసుకునేది 40 నుండే యాక్చువల్లీ. సో వాట్ ఐవ్ డన్ సో ఫార్ ఈజ్ వెరీ అవుట్వర్డ్. నౌ ఐ వాంట్ టు టర్న్ ఇన్వర్డ్ అండ్ డూ మీనింగ్ఫుల్ వర్క్ and aspire to inspire. That's my tagline now. I want to live a life in a way that it will inspire few other people. So na aspiration inkoka inspire cheyadam. That I have a t-shirt and I thought, yeah, this is the best way to live anukunnanu. So appudu nundi I want to set an example wherein at least few qualities, not all qualities, I'm not perfect, few qualities anna kondani inspire cheyagalite, that's the best way to live. And prati samvatsaram nenu annattu there is so much to learn. And you'll be alive and young in your mind when you constantly learn. So that's what keeps me going. That's very inspiring. And taking charge of your life, meer ela aithe charge తీసుకున్నారో, that's also very inspiring. So when is your next beauty pageant you're going to win? అయ్యో, అయినా మొన్న ఎవరో అన్నారు, మ్యామ్ మిస్ ఇండియాకి ఇప్పుడు మ్యారేజ్, నో మ్యారేజ్, దే టేకెన్ అవుట్ దట్ నార్మ్, దట్ కండిషన్, సో యూ మస్ట్ గో అని. ఐమ్ లైక్, అమ్మో ఇప్పుడు ఓపిక ఉందో లేదో. ఓపిక కావాలండి దానికి. ఓపిక అంటే ఇప్పుడున్న బిజినెసెస్ నేను మేనేజ్ చేసి అన్ని ఐ హావ్ టు పుట్ ఆన్ హోల్డ్. రైట్. సో ఐఎమ్ నాట్ ఇన్ అ స్పేస్ వేర్ ఐ కెన్ టేక్ ఆఫ్ అట్లా అనుకొని వెళ్ళిపోయే సిచ్యువేషన్లో లేను. ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. You're also a mom. Mom, and that too now my son is going to be a teenager soon. So same parenting skills pan cheyatledu. So I'm also learning new tricks and talents of parenting a teenage boy. Amazing. So just so happy to see you full of life. You've inspired everybody to stay fit and take care of their body, take care of their mind with meditation, take care of their money. And ఇంకా చాలా విషయాలు, of course, about how you connected. Meetuni, I love talking to you, Swapna garu. I don't know, somehow I feel you bring out the true essence of me and you ask the right questions in a matured way. So it's always a delight to speak to you. Thank you. Likewise, I loved talking with you. And of course, బతుకమ్మ ఇప్పుడు చేసుకుంటున్నారు లేదా? తెలంగాణ కదా. అవును, ఫుల్ తెలంగాణ కదా అదే. సో మొత్తం దసరా అంటే పండగ వాతావరణం ఉందా ఇంట్లో? Yeah, Navratri పూజలు from 9 days I do it, and I have a Navratri sadhana that I am doing right now, and vegetarian food and like little disciplined life. Yeah. And Batkama colony lo they do it, so I go and join them. Intlo nenu cheyaledu, I have not done it. My mother used to do, kani but I go and play Batkama. Love to see you in that avataram also someday. Yeah, definitely. And I'd love to meditate with you someday. Yes, of course, we should have a session. Correct. Thank you so much, Shilpa. Thank you, Shilpa garu, for coming to our studios. We are grateful. Thank you very much. So Shilpa garu, మీరు ప్రత్యేకంగా మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. Thank you so much. Namaskaram. Yeah. And thank you all for watching. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. Nenu Director Teja ani. Press the bell icon.
for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.